దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మాతృత్వం అనేది ఆడ జన్మకి ఒక వరం. అమ్మ అనే పిలుపులోని అమృతం దాగి ఉంది. పిల్లల కోసం ఆడవాళ్లు పడేటువంటి తపన తాపత్రయం అంతా ఇంత కాదు. కానీ మారుతున్న జీవన విధానం వల్ల కానివ్వండి, లేదంటే కనుక ఒత్తిడి వల్ల కానీ, వృత్తిపరమైన జీవితం, ఇలా పలు కారణాల వల్ల కొంతమందికి పిల్లలు పుట్టడం లేట్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఆధునిక వైద్య విధానం ఏం చెబుతోంది? ఈ విషయాలని వివరించడానికి ఈరోజు మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ హిస్టోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వై ప్రమోద గారు. నమస్కారం డాక్టర్ వై ప్రమోద గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు ప్రెసెంట్ డేస్లో చాలామంది ఈ రోజుల్లో చూస్తే కనుక ఆడవాళ్ళు తల్లి అవ్వాలి అనుకుంటారు, కానీ గ్యాప్ కావాలి అనుకుంటారు. మరి వారు అనుకున్న సమయంలో తల్లి అయ్యే అవకాశం ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా ఈ మారిన జీవన శైలిలో మాతృత్వం పొందాల్సిన వాళ్ళు కోరుకునే వయసు అనేది పెరిగిపోతూ ఉంది. ఈ ఉద్యోగం రీత్యా కానీ, చదువుల మూలాన కానీ ప్రెగ్నెన్సీ అయ్యే ఏజ్ అనేది పెరుగుతూ ఉంది. ఇది 30ల దాటిన తర్వాత సహజ సిద్ధంగానే ఆడవారిలో ఈ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది తగ్గుతూ వస్తుందండి. సో 30 ఇయర్స్ వరకు కూడా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ 30 పైబడిన తర్వాత ఈ వయస్సు యొక్క ప్రభావం ఈ మాతృత్వం మీద చాలానే ఉంటుందండి. డాక్టర్ గారు, అసలు సంతాన లేమికి కారణాలు అంటే పెళ్ళి లేట్గా చేసుకోవడం వల్ల అంటారా? ఎందువల్ల ఎక్కువగా చాలామంది ఆడవాళ్ళు సంతానలేమితో బాధపడుతున్నారు? మొదటగా అసలు సంతానలేమి సమస్య అని ఎప్పుడు అంటాము అనేది చర్చించుకుందాం. ఒక దంపతులు 1 సంవత్సర కాలం పాటు పిల్లలు కావాలనుకొని ప్రెగ్నెన్సీ నిరోధక పద్ధతులు ఏవి కూడా పాటించకుండా సంవత్సర కాలం పాటు ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేదు అన్నప్పుడు సంతానలేమి సమస్య ఉండొచ్చు అని మనం అనుకుంటాము. దీనికి కారణాలు ఇప్పుడు రకరకాల స్టేజెస్లో చెప్పొచ్చండి. మొదటగా దీనికి ముందు మనం అసలు లోపల సిస్టమ్ ఎలా రన్ అవుతుంది అనేది బ్రీఫ్గా చర్చించుకుందాం. లోపల ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనే దాంట్లో కొన్ని అవయవాలు కలిపి ఈ సిస్టమ్గా రూపొందుంటుంది. మొదటగా గర్భసంచి అనేది మధ్యలో బిడ్డ పెరగడం అంతా దీనిలోనే జరుగుతుంది. ఈ గర్భసంచికి ఇరువైపులా కుడివైపు ఒకటి పైప్ లాంటిది ఫెలోపియన్ ట్యూబ్ రైట్ సైడ్ అంటాము, అలాగే ఎడమ వైపున ఒకటి లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. ఇలా నిర్మాణం జరిగి ఉంటుంది. ఈ ఫెలోపియన్ ట్యూబ్కి చివరన అండాశయాలు అంటాము. ఇది కుడివైపున ఒకటి ఎడమ వైపున ఒకటి అండాశయాలు ఉంటాయి. బిడ్డ ఏర్పడాలి అంటే ఈ అండాశయాల నుంచి అండం అనేది ఒకటిను, అలాగే మగవారి నుంచి కణము స్పర్మ్ అంటాం, అది 2 కలిస్తేనే బిడ్డ ఏర్పాటు అనేది జరుగుతుంది. ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంతా కూడా మన బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ అనే దాని కంట్రోల్లో ఈ సిస్టమ్ ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటుంది. సో కారణాలు ఇలా కరెక్ట్గా ఫంక్షనింగ్ లేదు అని అనడానికి కారణాలు ఈ పైనుంచి మనం విభజించవచ్చు. మొదటగా సెంట్రల్ రిలేటెడ్ అంటే ఈ పిట్యూటరీకి సంబంధించినది. ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ చూపించేవి ఏంటి అంటే వయసు ఒకటిను, ఒబేసిటీ, థైరాయిడ్, ఇతర ఎండోక్రైన్ డిజార్డర్స్ అంటాము, అంటే హార్మోన్ ప్రాబ్లమ్స్, ఇంకా ముఖ్యంగా స్ట్రెస్ అండి. ఈ కాలంలో తరచుగా వింటున్న పదం స్ట్రెస్, మగవారిలో కూడా ఆడవారిలో కూడా. ఎప్పుడైతే మనము ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెంటల్ స్ట్రెస్కి గురి అవుతామో ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి విడుదల జరుగుతాయి. ఈ హార్మోన్స్ మళ్ళీ ఈ యూట్రస్ ఓవరీస్ మీద పనిచేయాలి. ఈ పనిచేయడం అనేది క్రమ పద్ధతిలో జరగకపోవడం మూలాన ఈ ఫంక్షనింగ్ నుంచి విడుదల అవ్వాల్సిన అండం అనేది విడుదల జరగకపోవడం, ఇదివరకు మాట్లాడుకున్నట్టు అండం విడుదల జరగకుండా బిడ్డ ఏర్పాటు అనేది కూడా కుదరదు. కాబట్టి ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం.
డాక్టర్ ప్రమోద గారు, ఇప్పుడు అతి చిన్న వయసులోనే 8-9 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎందువల్ల అంటారు? అంటే వాళ్ళు తినేటువంటి ఫుడ్ వల్ల అంటారా? హార్మోన్ ఇంబ్యాలెన్సా? ఎందుకు? ఇది వారి ఫ్యూచర్కి ఏదైనా ప్రమాదం అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ఫీమేల్ ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డకి లోపల నిర్మితమైన గర్భసంచి పక్కన అండాశయాలని ఉంటాయని చెప్పాం కదా. ఈ అండాశయాలలో అండాలు అనేవి ఉంటాయి, ఎగ్స్ అంటాం వాటిని. ఈ అండాలు అనేవి ఒక ఫిక్స్డ్ నంబర్లోనే ఉంటాయండి. ఈ అండాలు అన్నవి పెద్ద మనిషి, ఆ బేబీ పెద్ద మనిషి అయిన తర్వాత సుమారుగా 12 సంవత్సరాల చుట్టుపక్కల పెద్ద మనిషి అయిన తర్వాత నుంచి నెలకి ఒక 8 నుంచి 10 అండాలు ఒక్కొక్క అండాశయం నుంచి పెరగడం, అందులో ఆ 16 నుంచి 20 మధ్యలో అంతా కలిపి ఒక్కటి మాత్రమే ఎగ్గా వృద్ధి చెంది మెచ్యూర్ స్టేజ్కి వెళ్ళి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ జరగడం మూలాన అర్లీగా ప్యూబర్టీ అంటే పెద్ద మనిషి అవ్వడం మూలాన ఈ ఎగ్స్ అనేవి కూడా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఫాలిక్యూల్స్ ఉంటాయి, అర్లీగా లాస్ అవుతూ ఉంటాం. కాబట్టి 30 సంవత్సరాల దగ్గరకు వచ్చేటప్పటికి అండాశయాలలో మిగిలి ఉన్న అండాల సంఖ్య చాలా క్రిటికలీ లో లెవెల్కి వెళ్తూ ఉంది. ఈ లోపల వీళ్ళు ఫ్యామిలీ ప్లాన్ చేసుకోకపోవడం, ఈ కారణాల చేత ఎక్కువ ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. దీనికి బేస్ అయిన ఈ ప్యూబర్టీ అనేది ఎందుకు ఇంత త్వరగా జరుగుతుంది అనేదానికి కారణం మళ్ళీ కూడా ఈ మారిన జీవనశైలి అనే చెప్పుకోవచ్చండి. ఫుడ్, ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, మనము నివసిస్తున్న ఎన్విరాన్మెంట్ నుంచి అవనివ్వండి, మనం వాడుతున్న వస్తువుల నుంచి అవనివ్వండి, ఈ పొల్యూషన్కి సంబంధించి అవనివ్వండి, ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం మీద కూడా ఈ షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంది. అంతో ఇంతో జెనెటిక్ షిఫ్ట్ కూడా జరుగుతుంది. బట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జెనెటిక్ కాజ్ అని చెప్పడానికి కొన్ని జనరేషన్సే జరగాలి. ఇప్పుడైతే ఇవే ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు మనం. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఇతరత్ర అనేక కారణాలు అని. అసలు వీళ్ళు గనక అంటే ఎల్లిగా మెచ్యూర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఏ వయసులో మ్యారేజ్ చేసుకోవాల్సి ఉంటుంది? తొందరగా పిల్లలు కనవలసి ఉంటుందంటారా? ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? వారికి మీరు ఇచ్చే సలహా? ఈ ఫర్టిలిటీకి సంబంధించి వయసుకి ఫర్టిలిటీకి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రకృతి రీత్యా కూడా 30 పైబడిన స్త్రీలలో గర్భం దాల్చే శక్తి తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మేము 30 లోపలే ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోమని సలహా ఇస్తూ ఉంటాము. దానికి వాళ్ళు ఒక అవగాహన అనేది ముందుగానే ఉండాలి. ఇప్పటి కాలంలో ఈ ఉద్యోగ రీత్యా లేదా ఈ అలయన్సెస్ అనేవి ఇంకా వాళ్ళు డెసిషన్ మేకింగ్ లేట్గా చేసుకోవడం మూలాన ఇది లేట్గా జరుగుతూ ఉంది. దాని తర్వాత ఈ ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు అన్న అవగాహన కూడా కొంతమంది వస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళు సోషల్ ఫ్రీజింగ్ అనే పద్ధతిని కూడా వీళ్ళు స్వాగతిస్తున్నారు. అంటే పెళ్ళికి ముందే కూడా ఈ ఎగ్స్ అనేవి బాడీలో నుంచి తీసి స్టోర్ చేసి పెట్టుకోవడం, ఫ్రీజ్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవడం అనే పద్ధతి ద్వారా ఈ ప్రాబ్లం అనేది కొంతవరకు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ మొదటగా వచ్చేసి ఈ చిన్న వయసులో క్యాన్సర్స్ ఎదుర్కొంటున్న మగపిల్లలు కానివచ్చు, ఆడపిల్లలు కానివచ్చు, ఈ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తున్న క్రమంలో ఈ అండాశయాలలో ఉన్న అండాలు కానీ, అలాగే మగవారిలో ఈ టెస్టిస్లో ఉన్న స్పర్మ్స్ అనేవి కానీ తర్వాత డెవలప్ అవ్వవు ఈ ట్రీట్మెంట్ తర్వాత. అందుకని ఈ ట్రీట్మెంట్కు ముందుగానే వీళ్ళవి ఎయిదర్ స్పర్మ్స్ కానీ ఈ ఎగ్స్ కానీ తీసి ఈ లిక్విడ్ నైట్రోజన్ క్యాన్స్ అనే దాంట్లో క్రయో ట్రీట్మెంట్ చేసి ఫ్రీజ్ చేసి పెడతాం. తర్వాత ఫ్యూచర్లో ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పెళ్ళి తర్వాత ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారో అప్పుడు దీన్ని నార్మల్ టెంపరేచర్కి తీసుకురావడం, బేబీని తయారు చేయడం, ఆ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడం అనే పద్ధతి ద్వారా వీళ్ళకి సంతానం అనేది కలిగించవచ్చు. ఇది చాలా మంచి ట్రీట్మెంట్ అండి. అంటే ఇప్పుడున్నటువంటి అధునాతన పద్ధతుల్లో ఈ క్యాన్సర్ లాంటి ఇతరత్ర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ఫ్రీజింగ్ అన్న పద్ధతిని వాళ్ళు వాడుకోవచ్చు వైద్యుల సలహా మేరకు. మొదట ఇది ఎంటర్ అయింది, ఈ సినారియోలో ఎంటర్ అయినా కూడా ఇప్పుడు కాలంలో ఈ లేట్గా ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న వాళ్ళకి కూడా ఇది వరంలా మారింది. వన్స్ వాళ్ళు 30 పైబడిన తర్వాత ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ చేసుకొని పిల్లలు కనాలి అనుకున్నప్పటికీ
ఎగ్ సంఖ్య చాలా తక్కువ అవ్వడం మూలాన ఆప్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటున్నాయి వాళ్ళ పిల్లలు కనడానికి. ఇలాంటి వారికి కూడా ఈ మధ్య కాలంలో ఈ సోషల్ ఫ్రీజింగ్, ఈ ఎగ్ బ్యాంక్స్, ఊసైడ్ బ్యాంకింగ్ అనేది లీగల్గా మనకు అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో ఇది ఒక వరంగానే చెప్పుకోవచ్చండి. చాలా మంచి వరం అనే అనాలి. డాక్టర్ గారు, ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటారు? దీనికి కారణాలు ఏంటి? ఇన్ఫర్టిలిటీ అంటే ఇదివరకు చెప్పాము, సంవత్సర కాలం పాటు దంపతులు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసినా కూడా గర్భం దాల్చకపోవడం అనేదాన్ని ఇన్ఫర్టిలిటీ సమస్యగా గుర్తిస్తాం. దీనికి కారణాలు సెంట్రల్లీ రిలేటెడ్, ఈ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఈ ఏజ్ అని, ఒబిసిటీ అని, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని, ఎనీ క్రానిక్ డిసీజ్ అంటే షుగర్స్ అని కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఏది కూడా ఈ ఇన్ఫర్టిలిటీ మీద ప్రభావం చూపిస్తున్నాయి. సో ఇలాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నా కూడా, ఇప్పుడు షుగర్ ఉంటుంది, దాన్ని పూర్తిగా తీసేయలేం కాబట్టి అలాంటి కండిషన్స్ ఉన్నా కూడా పూర్తి కంట్రోల్లో పెట్టుకొని తర్వాత ఈ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయడం మూలాన దాని ప్రభావం చాలా మేరకు మినిమైజ్ చేసుకోవచ్చు మనం. ఇదే కాకుండా ఈ గర్భసంచికి సంబంధించి, ఈ ట్యూబ్స్కి సంబంధించి, అండాశయాలకు సంబంధించి, సర్విక్స్కి సంబంధించి ఈ ఫీమేల్ కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పచ్చు. అదేవిధంగా పురుషులలో కూడా కొన్ని కారణాల వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ అనే సమస్య అధికంగా ఎదుర్కొంటూ ఉన్నాం. డాక్టర్ గారు, ఇప్పుడు పీరియడ్స్ ఇరెగ్యులర్గా రావడం కూడా వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ సమస్య పెరిగే అవకాశం ఉందంటారా? అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ అని ఎప్పుడు చెప్తాము అంటే ప్రతి 21 రోజుల నుంచి ప్రతి 35 రోజుల లోపల పీరియడ్స్ వచ్చే సైకిల్స్ని నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటాము. అలా కాకుండా 21 రోజు కంటే ముందుగానే పీరియడ్ వస్తున్న సైకిల్స్ని, లేదా 35 రోజులు దాటి పీరియడ్స్ వస్తున్నాయి అన్న సైకిల్స్ని కూడా నార్మల్ సైకిల్ కింద చెప్పము. ఈ నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్స్లో 90% ఆఫ్ ద టైమ్స్ ఈ అండం అనేది విడుదల జరగడం జరుగుతుంది. అండం ఇందాక చెప్పినట్టు అండం విడుదల జరిగితేనే కదండి బిడ్డ ఏర్పాటు జరుగుతుంది. సో అండం విడుదల జరగనప్పుడు బిడ్డ ఏర్పాటు కూడా జరగదు, ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడే అవకాశం ఉండదు. అదేవిధంగా ఈ 35 రోజులు దాటిన తర్వాత వచ్చే వాళ్ళని, లేదా 21 రోజుల ముందుగా వచ్చే వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్లో 90% ఆఫ్ ద టైమ్స్ అండం విడుదల జరగదు. సో వాళ్ళల్లో ఈ ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అనే దానికి కారణం ముందు కనుక్కోవడం, కారణాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ రెగ్యులరైజ్ చేసుకోవడం, దాని తర్వాత ఎగ్ రిలీజ్ చేసుకోవడం, తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ చేసుకోవడం అనే స్టెప్స్ ద్వారా వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు హార్మోన్స్ గురించి, థైరాయిడ్ వీటి గురించి. అసలు థైరాయిడ్ దేని వల్ల 3 రకాలు ఉంటాయి అందులో, మనకందరికీ తెలిసిన విధం T3, T4, TSH ఈ టెస్ట్ చేయించుకోవాలి అని. దీనిలో ఏది ఎక్కువ ఉంటే మనకి పిల్లలు పుట్టడం అనేది లేట్ అవ్వడం జరుగుతుంది? వాళ్ళు దీనిని సరి చేసుకోవాలి అంటే కనుక ఏం చేయాలి? థైరాయిడ్ అనేది ముఖ్యంగా అది ఒక గ్రంథి అండి, థైరాయిడ్ గ్లాండ్ అంటాము. ఇది 2 రకాల డిజార్డర్స్ ఉంటాయి ఇందులో. ఒకటి ఆ గ్రంథి సరిగా పనిచేయకపోవడం, హైపోథైరాయిడిజం అంటాం, కామన్గా ఈ సిచ్యుయేషనే చూస్తూ ఉంటాం. ఇంకొకటి హైపర్ థైరాయిడిజం, ఎక్కువ హార్మోన్స్ సెక్రేట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి కండిషన్ కూడా ఎదుర్కొంటూ ఉంటాం. 2 కూడా ప్రెగ్నెన్సీకి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటాం. ఈ థైరాయిడ్ యొక్క మెజర్, ఈ ఫంక్షనింగ్ అనేది T3, T4, TSH అనే హార్మోన్ల లెవెల్స్ బట్టి మనం డివిజన్ చేస్తాం. ఇందులో TSH అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మొదటగా మార్పు వచ్చేది ఈ హార్మోన్లోనే, తర్వాత T3, T4లో కూడా క్రమంగా మార్పులు చూస్తుంటాం. ఈ TSHలో గనక 3.5 కంటే తక్కువ ఉంది అంటే యూజువల్గా నార్మల్ లెవెల్సే అంటాము. అలా కాకుండా 3.5 కంటే ఎక్కువ ఉంది TSH హార్మోన్ లెవెల్ అంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం. తర్వాత క్రమంగా ఇది దీనికి తగిన చికిత్స తీసుకోకపోతే T3, T4 అనే హార్మోన్ లెవెల్స్ కూడా తగ్గడం చూస్తాం మనం. అప్పటికన్నా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే ఒక టాబ్లెట్ అనేది వేసుకోవడం మూలాన దీన్ని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకోవడం, ఈ గ్రంథి చేయాల్సిన పని ఈ టాబ్లెట్ ద్వారా మనం బాడీలో మెయింటైన్ చేసుకోగలుగుతాం.
డాక్టర్ ప్రమోద్ గారు, ఇప్పుడు మనం ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా థైరాయిడ్ సమస్య మనం వింటున్నాం, ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. మరి వాళ్ళ వల్ల కూడా పిల్లలు పుట్టకపోవడానికి కారణం అవుతుందంటారా ఈ థైరాయిడ్ సమస్య వల్ల? అవునండి. ఇప్పుడు ఆడవారిలో ఈ పిచ్యుటరీ హెచ్పిఓ యాక్సిస్ అంటాం, హైపోథలామస్ పిచ్యుటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాం. అదేవిధంగా వాళ్ళకు కూడా హైపోథలాము పిచ్యుటరీ టెస్టిస్ అంటాం. ఈ ఓవరీ బదులు ఒక కౌంటర్ పార్ట్ మేల్లో టెస్టిస్ అంటాం. ఈ విధంగానే పనిచేస్తుంది అక్కడ కూడా సిస్టమ్ అంతా. ఇదే విధంగా ఆ స్పర్మ్స్ మీద ఈ థైరాయిడ్ అనేది కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ఫర్టిలిటీ ఇష్యూస్ మగవారిలో కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్ అబ్నార్మాలిటీస్ వల్ల ఎదుర్కొంటుంటాం. వాళ్ళు కూడా సరైన టాబ్లెట్ అది వేసుకుంటే కనుక దాన్ని అధిగమించవచ్చు, సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అవునండి. అట్లాగే ఫెర్టిలిటీ ఇన్ఫెర్టిలిటీ అని అన్నారు కదా, దీని ఎన్ని రకాలు, ఎలా విభజించవచ్చు అంటారు? దీన్ని 2 రకాలుగా విభజించవచ్చు. మొదటిది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఒక్కసారి కూడా గర్భం దాల్చని వాళ్ళకి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాము. గతంలో పిల్లలు ఉన్నా లేదా ప్రెగ్నెన్సీ నిలబడింది లేదా ఏదన్నా మిస్క్యారేజెస్ అలా జరగడం ఇలా జరిగిన తర్వాత పుట్టడానికి కష్టం జరుగుతున్న వాళ్ళల్లో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని విభజిస్తాం. దాదాపుగా రెంటికి కారణాలు ఒకటే ఉంటాయి. సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ముఖ్యంగా ఈ ఏజ్ అనేది ఒకటి, ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకటి ఎక్కువగా చూస్తుంటాం మొదట కంటే కూడా. మరి వీటికి ఏమేమి ట్రీట్మెంట్, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? ఓకే, మొదట ఇన్ఫర్టిలిటీ అనేది వాళ్ళకి ఫస్ట్ ఇది పైకి కనిపించే సమస్య కాదండి. ఫస్ట్ అసలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అనే అవగాహన మొదట కల్పించాలి. చాలామందికి ఇది ఇంకా రీచ్ అవ్వలేదు. యూజువల్గా మెడికల్ టర్మినాలజీలో 1 సంవత్సరం పాటు వాళ్ళు ప్రయత్నం చేశారు, అయినా పుట్టలేదంటే డాక్టర్ని, ఆ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వడమే మంచిదండి. అలాగే పుడతారులే 3వ ఏడు 5వ ఏడులో పుడతారు ఇలా కొన్ని అనుకుంటుంటారు. కానీ ఇలా డిలే చేయడం మూలాన కొన్ని కారణాలు ఇంకా తీవ్రతరం చెందుతాయి. సో మొదట కనుక్కోవడం మూలాన ట్రీట్మెంట్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ ప్రమోద్ గారు, పీసీఓడి అనే మాట కూడా మనం వింటూ ఉంటాం. ఒక్కొక్కసారి చాలామంది అంటారు ఇది వరకటి కంటే ఇప్పుడు తగ్గింది అంటారు, కానీ కొంతమంది బాధపడుతూనే ఉన్నారు. దీనికి స్ట్రెస్సే ప్రధాన కారణమా, ఏ ఇతర కారణాలు? పీసీఓడి అనేది ముఖ్యంగా 3 కండిషన్స్ కలిపి పీసీఓడి అంటాము. రక్తంలో తేడాలు ఉండడం, కొన్ని హార్మోన్లు తేడాలు ఉండడం, స్కానింగ్లో ఈ అండాశయాలలో ఫాలికిల్స్ ఎక్కువ, మామూలుగా 8 to 10 ఉండాలి రిక్రూట్ అవ్వాలి అని చెప్పాం కదా, మోర్ దాన్ 10 రిక్రూట్ అవ్వడం, తర్వాత పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా రావడం, ఎగ్ రిలీజ్ కాకపోవడం. ఈ 3 కండిషన్స్ కలిపితేనే పీసీఓడి అంటామండి. ఇప్పుడు పీసీఓడికి చాలానే అవేర్నెస్ ఉంది. ఎందుకంటే ఇదివరకు ఒక 10 years బ్యాక్ అట్లా చాలామంది టీనేజర్స్లో ఈ కండిషన్ చూస్తున్నాం. ఇప్పుడు అవగాహన పెరగడం మూలాన డైట్ అనేది కొద్దిగా కరెక్ట్గా తీసుకుంటున్నారు. ఆ బ్యాలెన్స్డ్ డైట్, ఈ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనే శాతం చాలామందికి అవగాహన ఉంది, చాలామంది పాటిస్తున్నారు కూడా. అండ్ ఈ ఎక్సర్సైజ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనే దాని మీద కూడా దృష్టి పెట్టారు. రెగ్యులర్గా ఏదో ఒక యాక్టివిటీ, ఈ జిమ్స్ అనేవి కూడా ఎక్కువయ్యాయి, యోగాస్ ఇవన్నీ కూడా అవేర్నెస్ పెరిగింది. ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక యాక్టివిటీలో పాల్గొనడం మూలాన దీన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ పీసీఓడి అనేది ఒక ఏజ్ గ్రూప్లో చూసామంటే ఓన్లీ ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అనేది ఒకటే ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య ఈ ఇన్ఫర్టిలిటీ. ఈ ఇన్ఫర్టిలిటీ పీసీఓడిలో వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీలో మొట్టమొదటగా చెప్పేది ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్సే. అంటే ఈ వెయిట్ ఎవరైనా ఎక్కువ ఉన్నప్పుడు ఈ బిఎంఐ అనేది లెవెల్స్లో రేంజ్లోకి తీసుకురావడం, ఈ దానికి ముఖ్యంగా ఆహారం, యాక్టివిటీ మళ్ళీ కూడా. ఇంకా కొంతమందికి షుగర్స్ అట్లా ఎక్కువ ఉంటాయి, థైరాయిడ్ ఉంటాయి, అవి కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మొదటగా చెప్తాం. ఈ పీసీఓడి అనే వాళ్ళల్లో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనే మొదట స్టెప్లోనే చాలామంది సక్సెస్ అవుతుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒబీస్ ఉన్నారనుకోండి, వాళ్ళల్లో 10% ఆఫ్ వెయిట్ రిడక్షన్, అంటే 70 kgs ఉన్న వాళ్ళు 10% అంటే 7 kgs,
63 కేజీలకి బరువు తగ్గినా కూడా వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడం, ప్రెగ్నెన్సీ నిలబడడం అనే ఛాన్సెస్ ఎనార్మస్గా పెరుగుతాయి. పీసీఓడి అనేది ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోనే ఇప్పుడు కాలంలో చాలా మటుకు కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఈ న్యూట్రిషనిస్ట్ అనే వాళ్ళ అవైలబిలిటీ, కరెక్ట్ అడ్వైజ్ ఇవ్వడం, వాళ్ళ శరీర తత్వం బట్టి, అందరికీ ఒకటే డైట్ సూట్ కాదు కదండి, వాళ్ళ శరీర తత్వం బట్టి న్యూట్రిషనిస్ట్ అనే వాళ్ళ సహాయంతో చాలా మటుకు ఈ ఫస్ట్ స్టెప్లోనే కంట్రోల్లోకి తీసుకురాగలుగుతున్నాం. నెక్స్ట్ ట్రీట్మెంట్ పరంగా చూస్తే పీసీఓడికి పిల్లల గురించి ముఖ్యంగా ట్రీట్మెంట్ అనేవి చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. దానివల్ల ఇప్పుడు అంత కష్టతరం అయితే కాదు పీసీఓడి ట్రీట్మెంట్ అనేది. డాక్టర్ గారు, వంశపారంపర్యం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనే మాట కూడా వింటున్నాం, నిజమేనంటారా ఇది? వంశపారంపర్యంగా ఉన్నాయండి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి వంశపారంపర్యంగా. అంటే జెనెటిక్ డిసార్డర్స్ అంటాము, అవి కొద్ది మేరకు ఎఫెక్ట్ చూపిస్తాయి, బట్ అంత కామన్ ఏం కాదు అవి. అది కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు పీసీఓడి కూడా ఈ జెనెటిక్ కాజ్ ఉంటుంది, అలాగే కొన్ని ఫైబ్రాయిడ్స్ అంటాం అలాంటివి జెనెటిక్ కాజ్ ఉంటుంది, థైరాయిడ్ డిసార్డర్స్కి కూడా జెనెటిక్ కాజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ కోవ కిందకే మనం చెప్పుకోవచ్చు. అంటే తాత ముత్తాతల కాలంలో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు, తర్వాత క్రమంగా ఒకళ్ళిద్దరికి అయ్యి ఇప్పుడు అసలు పిల్లలు పుట్టకపోవడం జరుగుతోంది. ఇలా ఎందుకు మార్పు అనేది వచ్చిందంటారు? ఫస్ట్ ఇప్పుడు ఈ కారణాలు మనం ఇందాక చెప్పుకున్నట్టు గర్భసంచికి సంబంధించి, ఈ ట్యూబ్స్కి సంబంధించి, ఓవరీస్కి సంబంధించి ఈ ప్రక్రియ అంతా, పిల్లలు పుట్టడం అనే ప్రక్రియ అంతా ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రా లాగా జరిగితేనే మనకి ఫలితం అనేది ఉంటుంది. ఎక్కడ ఒక చిన్న మిస్ అయినా కూడా ఫలితం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, గర్భసంచిలో తేడా ఉందనుకోండి, మిగతావన్నీ పని చేస్తున్నా కూడా ఏమీ మనకి రిజల్ట్ అనేది ఉండదు. అలా కాకుండా మిగతాది ఎగ్ బాగా రిలీజ్ అవుతుంది, గర్భసంచి పర్ఫెక్ట్గా ఉంది అన్న ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయనుకోండి, ఫలితం ఉండదు. సో ఒక్క కారణం ఉన్న రిజల్ట్ నెగిటివే ఉంటుంది, అన్ని కారణాలున్న రిజల్ట్ నెగిటివే ఉంటుంది. సో ఈ కారణాలు అనేవి ఏది అనే దాన్ని బట్టి ఉంటుంది. మొదట ఇందాక చెప్పినట్టు హైపోథెలామిక్ లెవెల్లోనే ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండడం మూలాన ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఒబేసిటీ అనేది, అడ్వాన్స్డ్ ఏజ్, ఈ అడ్వాన్స్డ్ ఏజ్లో నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉండడం మూలాన ఇది ఎదుర్కొంటున్నాం. ఇదే కాకుండా ఇంకొక వచ్చేసి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం. ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ మూలాన ఈ ఇన్ఫెక్షన్స్ అనే రేట్ ఎక్కువ ఉండడం మూలాన ఈ ట్యూబల్ బ్లాకేజ్ అండ్ గర్భసంచి లోపల పొర ఉంటుందండి, ఎండోమెట్రియం అంటాం. ఆ ఎండోమెట్రియం యొక్క ఇన్ఫెక్షన్ ఉండి అది డ్యామేజ్ జరగడం మూలాన ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశాలు తగ్గిపోతాయి. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది డాక్టర్ గారు? దానికి ట్రీట్మెంట్ అంటే ప్రివెన్షనే అండి. ఆల్రెడీ డ్యామేజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ తక్కువనే ఉంటాయి. రీజనరేటివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి లేటెస్ట్వి, బట్ దాంతో కంటే నివారణ అనేది చాలా మంచిది. సో ఈ కొన్ని ఇన్ఫెక్షన్స్ ముందుగానే కనుక్కోవడం, ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం, కొన్ని జాగ్రత్తలు ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అన్ని పాటించడం, వీటి మూలాన ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా మటుకు తగ్గించుకోవచ్చు. అంతకంటే ఇంకొకటి, ఈ ట్రాపికల్ కంట్రీస్లో ఈ ఫర్టిలిటీలో టీబీ, ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్ టీబీ అనేది చాలా ఒక సైలెంట్ కిల్లర్ లాగా, ఎప్పుడో వాళ్ళకి 8 years 10 years అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో టీబీ వచ్చి ఉంటుంది, కనీసం వాళ్ళకి గుర్తు కూడా ఉండదు. వాళ్ళ పేరెంట్స్ని అడిగితే కానీ అవును అప్పుడు 6 నెలల పాటు మందులు వాడారు, లేదా వాడమని చెప్పారు కానీ మేము వాడలేదు, ఇలాంటివి వింటూ ఉంటాం. వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ ఉండవు, పిల్లలు ఉండరు అంతే. డీప్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాతనే బయటపడుతుంది వాళ్ళకి టీబీ మూలాన ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అవ్వడం, ఈ ఎండోమెట్రైటిస్ అనేది క్రానిక్ ఎండోమెట్రైటిస్ మూలాన లోపల ప్రెగ్నెన్సీ నిలబడే చోటు అంతా అతుకుల్లాగా ఏర్పడడం, ప్రెగ్నెన్సీ ఆ ఎంబ్రియోని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేకపోవడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. డాక్టర్ ప్రమోద్ గారు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనే మాట మనం వింటూ ఉంటాం. దానివల్ల వెంటనే అబార్షన్ చేయడం జరుగుతుంది, లేదంటే తల్లి ప్రాణానికి ప్రమాదం అంటారు. తర్వాత వాళ్ళు మళ్ళీ పిల్లలు కనడానికి ఎంత గ్యాప్ తీసుకోవాలి అంటారు? వాళ్ళకి నార్మల్గానే పిల్లలు పుట్టే అవకాశం ఉందంటారా? ఓకే, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడే విధానం, ఈ ఎగ్ అనేది అండాశయం నుంచి డేట్కి మధ్యలో అంటే మిడ్ సైకిల్లో
ఈ అండం అనేది రిలీజ్ జరుగుతుంది. ఈ అండాశయం నుంచి అండం విడుదల జరిగాక ట్యూబ్లో ఎంటర్ అవుతుందండి. ట్యూబ్లో ఎంటర్ అయిన తర్వాత 1 నుంచి 3 రోజుల వరకే ఆ ఎగ్ అనేది లైఫ్ తోటి ఉంటుంది. ఈ టైంలో ఈ ఎగ్ అనేది స్పర్మ్తో కలిసినప్పుడు జైగోట్ అనేది ఏర్పడుతుంది. అది ట్యూబ్లో ప్రయాణం చేసి గర్భసంచిలోకి ఎంటర్ అయ్యి గర్భసంచిలో ఏదో ఒక గోడకి అతుక్కొని అది బిడ్డగా పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ ట్యూబ్లో కొన్ని సమస్యలు, ఇందాక నేను చెప్పినట్టు ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా క్లమీడియా, గొనోరియా అండ్ టీబీ కూడా, ఈ 3 కారణాలు ముఖ్యంగా ఎక్కువ చూస్తుంటాం. ఈ కారణాల చేత ఈ ట్యూబ్లో ఉన్న చిన్న చిన్న హెయిర్ లైక్ ప్రాసెసెస్ ఉంటాయి, అవి డ్యామేజ్ అయిపోవడం మూలాన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ట్రావెల్ చేసి వెళ్ళాల్సిన ఎగ్ ఆర్ జైగోట్ వెళ్ళలేకపోవడం, ఆ ట్యూబ్లోనే నిలబడిపోవడం వల్ల ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడుతుంది. గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ నిలబడడం పెరగడం జరుగుతుందండి. గర్భసంచిలో ఉన్న వాతావరణం ట్యూబ్లో ఉండదు. సో అలాంటప్పుడు అది కొద్ది మేరకే ట్యూబ్లో పెరిగి తర్వాత ఆ పెరగడానికి ఆస్కారం లేక ఏదో ఒక స్టేజ్లో 4 వారాలకో 5 వారాలకో ఆ ట్యూబ్ అనేది పగులుతుంది. పగిలి పొట్ట లోపలే ఆ వ్యక్తికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు చాలా కడుపులో నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఫస్ట్ కొన్ని గంటల్లో మామూలు కడుపులో నొప్పి అనుకుంటారు, తర్వాత తీవ్రతరం అవుతుంది. అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వచ్చేటప్పటికే చాలా మటుకు కొన్ని 1/2 లీటర్ 1 లీటర్ ఆఫ్ బ్లడ్ కలెక్షన్ కూడా లోపల చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇమీడియట్గా మనము సర్జరీ చేసి లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసి ఆ పగిలిపోయిన ట్యూబ్ని, ఆ బ్లీడింగ్ని ఆపడం. ఆ పగిలిపోయిన ట్యూబ్ని అయితే మళ్ళీ సృష్టించడానికి అవ్వదండి, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఫర్దర్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్న ట్యూబ్ లెఫ్ట్ ఓవరీ నుంచి విడుదలైన అండంతో ఏర్పడే అవకాశాలు బాగానే ఉంటుంది. అన్లెస్ అటువైపు ఓవరీ నుంచి ఎగ్ విడుదల కాకపోయినా లేదా ఆ ట్యూబ్ ఏదైనా ఆల్రెడీ డ్యామేజ్ అయ్యున్నా వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండదు. కానీ వేరే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ అనేది వీళ్ళకి జరుగుతుంది. డాక్టర్ ప్రమోద్ గారు, మీరు ఇప్పుడు ఐవీఎఫ్ అన్న మాట వాడారు కదా, అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏ సమయంలో అవసరమో, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి, వాటి గురించి చెప్తారా? ఓకే, మొదటగా ఫస్ట్ వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూ ఉంది అని చెప్పడానికే సంవత్సర కాలం, ఇందాక చెప్పాము, సంవత్సరం పాటు వాళ్ళు ప్రయత్నం చేశారు, పిల్లలు కలగలేదు అంటేనే వాళ్ళు డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాలి. ఫస్ట్ ఇది ఒక అందరికీ ఒకటేలాగా ఒక క్రమ పద్ధతిలో ఎవాల్యుయేషన్ అనేది ఉంటుందండి. మొదట పీరియడ్ మొదలైన డే 2 ఆర్ డే 3 రమ్మని చెప్తాం కపుల్ని. వాళ్ళ నుంచి కొన్ని హిస్టరీ అంటాం, అన్ని విషయాలు తీసుకొని దాంట్లో కొద్ది మేర కొన్ని కారణాలు అవగాహనకు వస్తాయి. తర్వాత ఆ రోజున ఫీమేల్కి బేస్ లైన్ స్కాన్ అనే ఒక స్కానింగ్ చేస్తాం. కొన్ని హార్మోన్ టెస్ట్, రక్త పరీక్ష ద్వారా కొన్ని హార్మోన్ టెస్ట్ ఆ రోజునే వాళ్ళకి జరుగుతుంది. తర్వాత ఆ సిచ్యుయేషన్ బట్టి నెక్స్ట్ ట్యూబ్ టెస్ట్ అవసరమైన వాళ్ళకి పీరియడ్ మొదలైన రోజు నుంచి 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు, ఈ 4 రోజుల్లో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చేయాల్సిన టెస్ట్ హెచ్ఎస్జి అంటాం, హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అంటాం. ఆ టెస్ట్ నిర్వహించబడుతుంది. 10వ రోజు నుంచి ఈ అన్నం పెరుగుతూ ఉందా లేదా అనే స్కానింగ్ ఇంకొకటి, దానిని ఫాలిక్యులర్ స్టడీ అంటాం. ముఖ్యంగా బేసిక్గా ఈ ఇన్వెస్టిగేషన్స్ ఈ ఫీమేల్ పార్ట్నర్లో చేస్తాం. బేస్ లైన్ స్కాన్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ట్యూబ్ టెస్ట్, ఫాలిక్యులర్ స్టడీ. ఈ టెస్ట్ల ద్వారా మనకి దాదాపుగా ఒక అవగాహన, లోపల ఏం జరుగుతుంది, ఒక సైకిల్ మొత్తం ఫాలో చేస్తే లోపల ఏం జరుగుతుంది అనేది చాలా మటుకు కనుక్కోగలుగుతాం. ఇదే విధంగా మగవారిలో ముఖ్యంగా బేసిక్గా ఒక్క టెస్ట్ చేస్తాం, సెమెన్ అనాలిసిస్ అంటాం. వాళ్ళ హిస్టరీలో ఏమన్నా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటే దానికి సంబంధించి పరీక్షలు కూడా నిర్వహించబడతాయి. అంటే ఏదైనా షుగర్ ఉంది అన్నా లేదా ఇంకొకటి థైరాయిడ్ ఉందన్నా దానికి సంబంధించిన టెస్టులు చేస్తాం. చాలామంది మగవాళ్ళకి పిల్లలు లేరని వచ్చే దంపతులలో చాలామంది మగవారికి ఫర్టిలిటీ క్లినిక్ వచ్చిన తర్వాత షుగర్ బయటపడుతుంది. వాళ్ళు చెప్పడం మాకు షుగర్ లేదు అని అంటారు. మేం చేసిన పరీక్షల్లో మొదటగా ఈ నిర్వహించబడే సెమెన్ అనాలిసిస్లో
ఈ కణాల పనితీరు, కణాల మార్ఫాలజీ అంటాం, ఇవి చాలా పూర్ క్వాలిటీ ఉండడంతో అప్పుడు వాళ్ళకి ఈ షుగర్ టెస్ట్ అనేవి చేస్తాం. అందులో చాలామందికి షుగర్ అనేది బయటపడుతూ ఉంటుంది. ఇదివరకే కొంతమందికి షుగర్ ఉంటుంది, కానీ షుగర్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు. కానీ ఆ లెవెల్స్ అనేవి ఈ HbA1c 3 months యావరేజ్ షుగర్ టెస్ట్ అంటాం కదండి, అది 6.5 కంటే తక్కువ పెట్టుకోవడం, ఈ ఫాస్టింగ్ షుగర్స్ అనేది 100 అరౌండ్ పెట్టుకోవడం మూలాన మనకి ఈ స్పర్మ్స్ మీద ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. షుగర్ కంట్రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఇంకేమన్నా సిచ్యుయేషన్స్ వాళ్ళకి వేరే డిసీజెస్ ఉంటే కూడా అవి నిర్వహిస్తాం. సో దాదాపుగా ఈ పరీక్షలు అయిపోగానే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది తెలుస్తుంది. ఈ ప్రాబ్లం మొదట కనుక్కునడం, ప్రాబ్లం పట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మొదటగా ఎక్కువ మందిలో చూసే కామన్ కాజ్ వచ్చేసి ఈ ఎగ్ ప్రాబ్లం. కాబట్టి ఈ ఎగ్ డెవలప్మెంట్కి పీరియడ్ స్టార్ట్ అయిన డే 2, డే 3 నుంచి స్టార్ట్ చేస్తాం. ఎగ్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఎయిదర్ న్యాచురల్ సైకిల్ అంటాం లేదా IUI అంటాం. IUI అంటే ఈ హస్బెండ్ కణాలు గర్భసంచిలోకి డైరెక్ట్గా ప్రవేశపెట్టడం అనే ప్రక్రియ. దీని ద్వారా కొన్ని కారణాలని అధిగమించవచ్చు. కొన్ని సిచ్యుయేషన్స్లో ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కొన్ని కండిషన్స్ అంటే ఎగ్ సంఖ్య తక్కువ ఉంది అన్న వాళ్ళకి, లేదా ఈ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తోటి ఎగ్ డెవలప్ కావడం లేదంటే ఇందాక PCOD అన్నారు కదండి, అలాంటి సిచ్యుయేషన్స్లో ఎనోవిలేషన్ అనే కండిషన్ ఉంటుంది, అంటే ఎగ్ రిలీజ్ జరుగుతూ ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చి ఎగ్ని బయటకి తీసి మనమే ఆ లోపల ట్యూబ్లో జరిగే ప్రాసెస్ని ల్యాబ్లో చేస్తాం. ఈ ఎగ్ని స్పర్మ్ తోటి మనమే కలిపించి దాన్ని 5 days దాకా మదర్స్ వూమ్ లాంటి వాతావరణం కలిగి ఉన్న ఇన్క్యుబేటర్ అంటాం, అందులో కల్చర్ చేసి దాన్ని ఎంబ్రియో అంటాం. ఆ ఎంబ్రియోని తిరిగి మదర్ గర్భసంచిలో ప్రవేశపెట్టడం అనే స్టెప్ని IVF ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆర్ ICSI ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఈ ప్రక్రియ ద్వారా ఈ ట్యూబల్ ఫ్యాక్టర్స్ అని కానీ, ఎనోవిలేషన్ ప్రాబ్లమ్స్ అని కానీ, మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ దీంతో చాలా మటుకు సాల్వ్ అవుతాయి. ఎన్నిసార్లు వరకు చేయించుకోవచ్చు అంటారు ఇది? దానికి అట్లా ఎన్నిసార్లైనా చేయొచ్చండి. బట్ అన్నిసార్లు ఎందుకు చేయించుకోవాల్సి వస్తుంది అనే కారణం పట్టి ఉంటుంది. ఇప్పుడు ఫెయిల్ అయింది అన్న వెంటనే మేము రివ్యూ చేసుకుంటాం. ఏ కారణం చేత ఫెయిల్ అయింది, ఎగ్ క్వాలిటీ బాగలేదా, లేదా గర్భసంచికి సంబంధించి పొర ఏమన్నా థిన్గా వస్తూ ఉందా, లేదా స్పర్మ్స్ క్వాలిటీ డౌట్ఫుల్ ఉందా, లేదా ఎంబ్రియోస్ అరెస్ట్ అయ్యాయా, లేదా ఏదైనా ఆ టైంలో ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, ఇలా రకరకాల కారణాలు అసెస్ చేసుకొని దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండాల క్వాలిటీ చాలా క్రిటికల్గా ఉంది అన్నప్పుడు మరీ అదే ప్రయత్నం చేయడంలో ఏం మనకు ఫలితం ఉండదు. అలాంటి వారికి డోనర్ గ్యామిట్స్ ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే ఎగ్ అనేది వాళ్ళకి మ్యాచ్ అయ్యే ఒక డోనర్ని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ ఎగ్ తీసుకొని ఈ హస్బెండ్ స్పర్మ్ తోటి ఎంబ్రియో తయారు చేయడం, డోనార్ ఊసైట్ హస్బెండ్ స్పర్మ్ అంటాం ఆ ప్రక్రియని, ఆ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడం అనే పద్ధతి ద్వారా వాళ్ళకి ఫలితం అనేది ఉంటుంది. డాక్టర్ ప్రమోద్ గారు, కోవిడ్ వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి కేర్ తీసుకోవాలి అని అంటారు పిల్లలు కలగాలి అనుకునే వాళ్ళకి? కోవిడ్ అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అండి. కేర్ అంటే ప్రివెన్షన్ అనేది ఏమీ తెలియదు, ఇంకా కాన్సిక్వెన్సెస్ అనేవి కూడా ఏ మేరకు ఉన్నాయి పూర్తి అవగాహన కూడా లేదండి ఇప్పటి వరకు. బట్ ఎఫెక్ట్ అయితే చాలానే ఉంది, కోవిడ్ వల్ల ప్రభావం అయితే చాలానే ఉంది. ముఖ్యంగా మేల్ ఫర్టిలిటీ మీద కోవిడ్ ఎఫెక్ట్ చాలా ఉంది. ఇప్పుడు కోవిడ్కి ముందు ఈ క్లినిక్స్కి, ఫర్టిలిటీ క్లినిక్స్కి వస్తున్న వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు అనాలిసిస్లో పారామీటర్స్ ఒకలా ఉంటున్నాయి. తర్వాత గ్యాప్ వచ్చింది కదండి, క్లినిక్స్ ఫంక్షనింగ్ సరిగా లేదు, వాళ్ళు కూడా రీచ్ అవ్వలేదు క్లినిక్స్కి. మేబీ 1 year తర్వాత 1.5 year తర్వాత వచ్చినప్పటికీ 7 పారామీటర్స్ చాలా తేడాగా ఉన్నాయి. ఇది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు ఇది వరకు బాగున్నాయి అన్నారు, ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు. అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళకి, కోవిడ్ అఫెక్ట్ అయిన వాళ్ళకి ముఖ్యంగా అది ఒక రీజన్ చెప్పుకోవచ్చు. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వల్ల రేడియేషన్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం, ఈ ల్యాప్టాప్ మీద పెట్టుకొని చేసుకోవడం, దీనివల్ల కూడా ఉంటుంది అనేది కూడా ఒకటి ఉందండి. అంటే ఐడియా ఉంది, బట్ ఇది
కరెక్టో కాదో ఇంకా నిర్ధారణ అయితే జరగలేదు. ఉన్న వాటిల్లో కారణాలు అసెస్ చేసుకున్నప్పుడు ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి, వీళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. డాక్టర్ ప్రమోద గారు, ఏఆర్టీ బిల్ అనే మాట వింటున్నాం. అసలు ఆ ఏఆర్టీ బిల్ అంటే ఏంటంటారు? ఇప్పుడు ముఖ్యంగా బిల్స్ అనేవి ఎప్పుడు వస్తాయండి, ఎప్పుడైతే సమస్య ఎక్కువ కనపడుతుందో సొసైటీలో ఆటోమేటిక్గా దాని మీద ఒక నియంత్రణ కోసం, ఒక కంట్రోల్ కోసం బిల్ అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ సంతానోత్పత్తి అనేదే ఒక క్లిష్టతరమైన ఆ రేషియోస్ అనేవి చాలా ఇంకా రాబోయే కాలాల్లో ఇంకా కూడా చాలా తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీని మూలన దీన్ని ఒక నియంత్రణ కోసం, ఇంకా క్వాలిటీ పెంచడం కోసం ఏప్రిల్ 2023లో ఈ ఏఆర్టీ బిల్ పాస్ అయిందండి పార్లమెంట్లో. దీని ప్రకారం ఏఆర్టీ క్లినిక్ అంటే ఎలా ఉండాలి, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు బిల్డింగ్ ఎలా ఉండాలి, డైమెన్షన్స్ ఎలా ఉండాలి, ఎలాంటి ఫెసిలిటీస్తో కలిగి ఉండాలి, ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండాలి లోపల, రూమ్ డైమెన్షన్స్ ఎంత ఉండాలి, ఎలాంటి వాతావరణం ఉండాలి లోపల, ఇలాంటివన్నీ మనకు ఒక నిర్దిష్టంగా కొన్ని రూల్స్ అనేవి ఫామ్ చేశారు. దీని ప్రకారమే ఫర్దర్గా ఏఆర్టీ క్లినిక్స్ అన్నీ ఫంక్షనింగ్ అవుతూ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కాదు, ఎక్విప్మెంట్ అనే కాదు, ఈ పర్సనల్ ఐవీఎఫ్ క్లినిక్లో పనిచేసే వాళ్ళు పలానా వ్యక్తి ఇంత ఎక్స్పీరియన్స్తో ఈ పని చేయడానికి అర్హులు, వీళ్ళు మాత్రమే ఐవీఎఫ్ సెంటర్ అనేది ఆర్ ఐవీఎఫ్ క్లినిక్స్ అనేది స్థాపించడానికి వీలుంటుంది అనేవి చాలా క్రమబద్ధీకరించారు. చాలా ఇప్పుడు బాగా ఫంక్షనింగ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా నడుస్తూ ఉంది. డాక్టర్ ప్రమోద గారు ఎన్నో విషయాలు మరి తెలియజేశారు. మరి సరైన సమయంలోనే పిల్లల్ని కనాలి, ఒకవేళ ఏదైనా లేట్ అయితే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో ఎన్నో అధునాతన పద్ధతులు ఉన్నాయి. మరి తల్లి కావాలనేటువంటి కోరిక తప్పనిసరిగా తీరుతుంది. ఈరోజు మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి ఎన్నో విషయాలను వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి. మా దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులందరికీ మరోసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో నమస్కారం.